ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు లేదా? అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తావు ఏం కలగన్నామంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు గానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటావు. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టు అడిగితే పిండి లేదన్నావు. అవును. దిబ్బ రొట్టెకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాం. రై నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. చట్నీకి డబ్బు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ నువ్వు అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి తర్వాత. నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో పేమ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసి తొక్కుతా. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. నీ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబునే. ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా. వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఇదేమన్నా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును మీ బ్రదర్ నాకేమాత్రం కట్నం ఇవ్వాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? మీ అన్నని బాల్ తాగొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు చేతలు కావాలా? ఈ అప్పాజీ గడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే మేము దగ్గరుండి చేయిస్తాను. నువ్వు చెప్పవయా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి 4 రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
మధ్యలో ఆపేశావు. నీ చెల్లెలు ఇచ్చి పెళ్లి చేయాలి. మోసం చేసావు. మోసం ఏంట్రా? నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడగండి రా. ఇదిగోండి దండలు. దండలు మార్చుకోండి. అలాగే తప్పకవయ్యా. బావా మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను? రా అమ్మాజీ. అన్నయ్య నీకు ఈ జన్మ పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధెందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన 2వ రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన 3వ రోజునే 4 దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకొచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రా? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా అయితే జర మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటి? ఇంకా పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పూరడు తీసుకొచ్చిండేంటి? గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా? నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ? అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే 2వ పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట పాడ. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తున్నండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బబ్బబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి ఆ కత్తిటి. ఇదిగోండి. అన్సీజన్లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి చావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ చావు కోసం. ఏం తింటావో చెప్పు. ఇడ్లీ ఉందా? ఉన్నాయి. బాబాయ్ ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చిచ్చి చిచ్చి చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా. బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏ నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లో తీసుకురా. చేత్తో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడేంటి వెళ్ళమంటే? బాబు, ఏం బాబు వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా, చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కాయ దూసుకోమంటారేటి? ఏ కాలే. ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంచి నీళ్ళు? ఇలా తీసురా, చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? దట్ చీప్. చిచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడాయి వచ్చిందిరా. అమ్మాజీ ఈ గోల్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. 1 ఇందులో 3 పెట్టు. రెండే. పెట్ట మరి. ఉండవయ్యా? ఉండే. ప్లేట్లు గ్లాసులు గోన్ సెంటర్ పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని.
15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరు జరగ